Hi everyone, this is Dr. Shashikant, Senior Consultant Cosmetic and Plastic Surgeon. జనరల్ గా మనం ఏజ్ పెరిగే కొద్దీ మన కళ్ళ చుట్టూ అంటే కనురెప్పలు పైరెప్ప కానీ కింద రెప్ప కానీ కొన్ని ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వస్తుంటాయి. ఎట్లంటే కనురెప్ప స్కిన్ ఎక్సెస్ అవడం, కనురెప్ప స్కిన్ ఏదైతే ఉంటుందో అప్పర్ పైరెప్ప కిందకి వేలాడబడడం, అలాగే కింద బల్జెస్ ఐలిడ్ బ్యాగ్స్ అంటాం, లోయర్ ఐలిడ్ బ్యాగ్స్ అంటారు దాన్ని. సో అక్కడ ఫ్యాట్ బల్జెస్ రావడం. సో ఇదంతా ఒక ఓల్డ్ లుక్ వచ్చేసేసి ఒక్కొక్కసారి డ్రూపింగ్ అంటే కళ్ళు సాడ్ లుక్ అన్నమాట, అంటే స్ట్రెస్డ్ అవుట్ అలసిపోయిన లుక్ రావడము, వాళ్ళు ఫ్రెష్ గా లేసినా కూడా అలసిపోయినట్టు ఉంటారు. సో ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ స్కిన్ లాక్సిటీ వల్ల, స్కిన్ లూజ్ అయిపోవడం వల్ల, ఫ్యాట్ బల్జెస్ రావడం వల్ల ఇవన్నీ వస్తుంటాయి అనమాట. సో దీనికి మనము ఏం చేయగలం? సో దీనికి జనరల్ గా ఇది అవసరమా, దీనికి ట్రీట్మెంట్ అవసరమా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ట్రీట్మెంట్ అనేది ఇది కాస్మెటిక్ పరంగా కాకుండా కూడా మెడికల్ పరంగా కూడా అవసరం అవుతుంది. ఎందుకంటే ఏదైతే స్కిన్ లూజ్ స్కిన్ ఉంటుందో ఒక్కొక్కసారి అది ముందుకు వంగిపోయి ఒక్కొక్కసారి ముందుకు వచ్చేసి అది ఏమవుతుందంటే విజన్ కూడా అబ్స్ట్రక్షన్ రావచ్చు. సో ఆ సాడ్ లుక్ రావడం వల్ల ఒక్కొక్కసారి పర్పెచువల్ గా వాళ్ళు ఏమవుతుందంటే కొంచెం డిప్రెషన్ కు లోన్ అవ్వచ్చు. ఆర్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి వాళ్ళకి ఫీల్డ్ ఆఫ్ విజన్ తగ్గచ్చు అనమాట. పైన చూసినప్పుడు ఈ పైకి అంత వెళ్లకుండా ఉండడం వల్ల పైన ఫీల్డ్ ఆఫ్ విజన్ తగ్గచ్చు అనమాట. సో ఈ విధంగా కాస్మెటిక్ పరంగా కాకుండా ఇంకా మెడికల్ పరంగా కూడా ఒకసారి బ్లెఫ్రోప్లాస్టిక్స్ అవసరం అవుతుంది. సో వీళ్ళకి మనం బ్లెఫ్రోప్లాస్టీ అనేది ఎలా చేస్తామంటే జనరల్ గా పైన కింద రెండు కనురెప్పలకి ఎక్సెస్ స్కిన్ తీసేసి ఒక ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయి. సెంట్రల్ పార్ట్, ఒకసారి ఇన్నర్ ఆస్పెక్ట్, అవుటర్ ఆస్పెక్ట్ లో 3 ఫ్యాట్ ప్యాడ్స్ ఉంటాయి పైన కింద. ఆ ఫ్యాట్ ప్యాడ్స్ తీసేస్తాము. ఎక్సెస్ స్కిన్ ఏదైతే తీసేసి దానికి సూచర్ ఎలా చేస్తామంటే అది స్కిన్ క్రీజెస్ లోకి వచ్చేస్తుంది లైన్ అనమాట, పైన గానీ కింద గానీ. సో ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ అసలు లైన్స్ కనపడకుండా అసలు ఆల్మోస్ట్ మనకి సర్జరీ చేసినట్టే ఉండదు. సో ఈ విధంగా మనము లోయర్ ఐలిడ్ బ్యాగ్స్ కానీ అప్పర్ ఐలిడ్ బ్యాగ్స్ కానీ బ్లెఫ్రోప్లాస్టీ ద్వారా ట్రీట్ చేయొచ్చు.